मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నన్నే కొట్టావంటే ఎంత ధైర్యం? సారీ బ్రదర్, తెలికి తగిలింది. సరే బ్రో, నేను తెలియకుండానే నీతో ఢీకుంటా, సరేనా? ఎక్కడికి పరిగెత్తున్నారు? ఆగండి. ఏమనుకోకు బ్రో, ఇక వాళ్ళను పట్టుబడతా. పరిగెత్తండి. ఆగండి. నాకు నచ్చింది ఎక్కడుంది? ఆహా, అరే నేను ఆడలేదు, పడుకున్నాను. నన్ను మాత్రం వదిలే, దయచేసి వదిలే నన్ను. నన్ను వదలమని చెప్తున్నానుగా. కాపాడండి. నువ్వు గాల్లో ఎగిరితే ఎలా కాపాడగలం? నా జోడి వచ్చింది, అందుకే నువ్వు తప్పించుకున్నావు. హాయ్, ఇదిగోనే వచ్చేస్తున్నా. కాపాడండి. తప్పించుకున్నాను. నా తల చుట్టూరా స్టార్స్ తిరుగుతున్నాయి. చెప్పేది అర్థమవుతుందా? ట్రైన్ ఎందుకని కనిపించట్లేదు? ట్రైన్ విజిల్ కూడా వినిపించలేదే. ఆ ట్రైన్ లో ప్యాసింజర్లు లేరు, అందుకే విజిల్ ఎవరు వేయడం లేదు. అయితే ఎవరు లేని ట్రైన్ ఎందుకు తీస్తారు? నువ్వు నోరు మూసుకో, లేకపోతే ఆ గద్ద మీద ఉన్న కోపాన్ని నీ మీద చూపిస్తాను. ఏంటిది ఏంటిది ఏంటిది? పగటిపూటే దొంగతనం చేసేస్తున్నారా? కన్నా సార్ కవిత్వం విని ఖచ్చితంగా వాడు పారిపోతాడు. సార్ ఆఫీస్ కి వెళ్ళుంటారు. కిట్టి ఒంటరిగా ఉంటుంది. రండి వెళ్దాం. పట్టుకోండి, తప్పించుకోకూడదు. నువ్వు తప్పించుకోలేవు. మీరేం చేస్తున్నారు? నువ్వు ఒక దొంగవి, నేను పట్టుకుందామని మేము వస్తున్నాం. మీకేమైనా పిచ్చా? నేనే కిట్టిని. కిట్టి, ఎందుకిలా నువ్వు ముసుగేసుకున్నావు? నాకు పింపుల్ వచ్చింది. నేను ఎవరి ముందు మొహం చూపించలేకున్నాను. దొంగ అక్కడున్నాడు. నన్ను వదిలే, నేనే చేయలేదు. ఏం చేస్తున్నావని? ఈ మధ్య నేను ఏమైనా పంచ్ డైలాగులు వేస్తున్నానా అని నీ కంటికి నేను దొంగలా కనిపిస్తున్నానా? చెప్పు, చప్పట్లు కొట్టండి. కన్నా సార్ లాగే ఈ దొంగోడు కవితలు చెప్తున్నాడు. అరే గాడిదా, అది మన కన్నా సారే. తమ్ముడు, నువ్వే కదా కన్నా సార్ ఆఫీస్ కు వెళ్ళుంటారని చెప్పావు. అందుకనే కన్నా సార్ లాగా మారువేషం వేసుకొని ఇక్కడికి వచ్చాడు అనుకున్నాను. నిన్న రాత్రి మొత్తం ఈబీ వాడు కరెంటు తీసేశాడు అని నా నడువుని ఈ రోజు విరగొట్టేశాడు. చప్పట్లు కొట్టండి. ఆహా, నాకు నొప్పితో నేను బాధపడుతుంటే ఇలా సంతోషంగా నవ్వుతారా? కిట్టి, నువ్వు ఎంతకాలం ఇలా మొహాన్ని కవర్ చేసుకుంటూ ఉంటావు? పింపుల్ అయ్యే వరకు నేను మొహం మూసుకునే ఉంటాను. అరే, పసుపు రాస్తే పింపుల్ పోతుందంటారు. రండి కిచెన్ కి వెళ్దాం. నాకు చాలా మంటగా ఉంది. హనీ, అయినా నువ్వు అసలు ఏం రాసావు? పసుపు. ఇది పసుపొడి కాదు, కారం పొడి. పసుపేంటి ఇలా ఉందని నేను ముందే ఆలోచించాను తెలుసా? నిన్ను వదలను.
ఒకసారి తోతారాం చెల్లెలకి పింపుల్స్ వచ్చాయి. మేమేమో అడవికి వెళ్లి ఒక బెరడుని తీసుకొచ్చి దాన్ని ముద్ద చేసి పెట్టాం. వెంటనే ఆ పింపుల్స్ తగ్గిపోయాయి. నీకు తెలుసా ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో? నాతో రండి, నేను మీకు చూపిస్తాను. పపెట్, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? చాలా దూరం వెళ్ళాలి, మాట్లాడుకుంటా. అరే యార్, అసలు నడవలేకపోతున్నాను. ఆకలేస్తోంది, మనం అందరం తిందామా? తమ్ముడు, ఈసారి అది ఖచ్చితంగా కింద పడుతుంది, అందుకని ఊరికే అరవకు. నేనేమైనా పిచ్చి వాడినా ఊరికే అరవడానికి? నన్ను రాయితో కొట్టి పిచ్చోడని వాగుతున్నారా? మాకేం తెలీదు. సూపర్ 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 జోర్దార్, నువ్వు కూడా చెట్టు ఎక్కేసావే. ప్రాణాపాయ పరిస్థితుల్లో డాగి కూడా చెట్లు ఎక్కుతుంది సార్. చెట్టెక్కి నా నుండి తప్పించుకున్నారనుకుంటున్నారా? అందరూ గట్టిగా పట్టుకోండి. సూపర్ సూపర్ సూపర్, ఇక్కడ చెట్టు ఉంది. సూపర్. మన ఇంటికి వెళ్ళేటప్పుడు అలాగే మన ఎనిమికి థ్యాంక్స్ చెప్దాం. దాని వల్లగా మన ఇక్కడ త్వరగా వచ్చాము. ఏదో ఒక సమస్య వచ్చేలోగా త్వరగా వెళ్ళి దాన్ని తీసుకొచ్చేద్దాం. సూపర్ సూపర్ సూపర్, కావాలంటే మీరే చూడండి, రేపటికల్లా మీ పింపుల్ మొత్తం మాయమైపోతాయి. థ్యాంక్ యూ పపెట్. రాకిటి, మళ్ళీ నీ మొహానికి ముసుగెందుకు వేసుకున్నావు? ఎందుకు వచ్చి కొడుతున్నావు? మాట్లాడితే కొడతావేంటి? నేనే నీతో మాట్లాడేందుకు రాలేదు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అసలు ఇది నీ ఐడియానే కదా పపెట్, ముందు నిన్నే కొట్టాలి. ఏమైంది కిట్టి, ఎందుకలా కుడుతున్నావు? నిన్ను నేను వదలను. అరే ఏమైంది కిట్టి, వదలు. వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? నా మేడం, నాకు పింపుల్ వచ్చింది. వీళ్ళు ఏ చెట్టు రసం పోసారో తెలియదు గాని నాకు ర్యాషెస్ వచ్చాయి. కానీ పింపుల్స్ పోయాయి కదా. కొంచెం వెయిట్ చేయి, నేను నీకు ఒక ఆయింట్మెంట్ తీసుకొచ్చి ఇస్తాను. ఇది అప్లై చేయి, నీకు 2 రోజుల్లో నయం అవుతుంది కిట్టి. థ్యాంక్ యూ మేడం. ఇక మీద ఏ ప్రాబ్లం అయినా డాక్టర్ తో కన్సల్ట్ చేయాలి, సరేనా?
ఎందుకంటే డాక్టర్స్ కి మాత్రమే మనకి ఏ మెడిసిన్స్ ఇవ్వాలని తెలుసు. మీ ఆయింట్మెంట్ లో ఏదైనా సమస్య ఉంటే ఆ తర్వాత తను మిమ్మల్ని కూడా వచ్చి కొడుతుంది. మీరున్నారే. నవ్వు రాలేదు.